హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో ఒక హైవే మీద ఒక హోటల్, అందులో ఒక మనిషి రూమ్ కోసం వచ్చిండు. లోపలికి వెళ్ళగానే సిబ్బంది అక్కడ రూమ్ ఫుల్ ఉన్నది, మనకు వేరే ఒక హోటల్లో చూసుకోండి ఇక్కడ అనేసి చెప్తే ఆయన నాకు ఇక్కడ ఏ హోటల్ తెలియదు, ఎక్కడ దగ్గరలో లేదు, నాకు ఇదే హోటల్లో నాకు ఏదైనా బెడ్ అరేంజ్ చేయండి అని చెప్పేస్తే అక్కడ ఏం లేవు వెళ్ళిపోమని చెప్తారు. కానీ అక్కడ పైన ఒక తాళం చెవులు 313 నెంబర్ గల తాళం చెవులు ఉంటాయి. అదే కావాలి నాకు, ఇక్కడ ఉన్నది కదా ఖాళీగా ఉన్నది నాకు ఇవ్వండి అంటే ఆ రూమ్లో హారబుల్గా ఏదైనా యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, చాలామంది ప్రాబ్లమ్స్ పడిర్రు, మేము ఇయ్యమనేసి చెప్పేస్తే ఆయన లేదు నేను ఈ మూఢనమ్మకాలు నేను నమ్మను, నాకు ఈ రూమ్ కావాల్సిందే అనేసి ప్రెజర్ చేస్తే ఆ తాళం చేలు తీసి సరే నీ సాహసానికి మెచ్చుకొని ఇస్తున్నాం, మీ జాగ్రత్తగా ఉండనేసి ఆ తాళం చేలు ఇస్తే ఆయన ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కూర్చుంటాడు. సరిగ్గా 12 అయిన తర్వాత అక్కడ ఆ సౌండ్స్, గిన్నెలు తరమడం సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఏడుపులు పెడబులు. ఏందనేసి దగ్గర చూస్తే ఇదేంది ఇట్లా అవుతుంది ఈ రూమ్లో అనేసి మొత్తం వెతితే ఇక్కడ ఏం దొరకదు. బాత్రూమ్ నుంచి ఏడుపు సౌండ్ వస్తూ ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి అక్కడ చూస్తే ఎవరు ఉండరు. తర్వాత బెడ్రూమ్కి వచ్చేసి అక్కడ చూస్తే అక్కడ పక్కన ఒక షాడో కనిపిస్తుంది. వాంబో ఇదేందనేసి బయటకు వచ్చి తలుపులు ముయ్యగా గట్టిగా రాదనమాట. ఆ డోరు గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, కానీ ఆ ప్రెస్సింగ్ వల్ల బయట ఉన్న హాల్ డోర్ కూడా, బయటికి వెళ్ళే దారి డోర్ కూడా లాక్ అయిపోయి ఉంటుంది. వాంబో ఇదేంటి నేను బయటికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇట్లా అనేసి వదిలేసి మొత్తం అక్కడికి పోయి డోరు ఓపెన్ చేయగా అది డోర్ ఓపెన్ కాదు. ఎంతసేపు ప్రయత్నించినా మొత్తం లాక్ అయిపోయింది, కానీ అది తెరిచేది కాదనమాట. ఆ తర్వాత ఇదేంది ఇట్లయితుందనేసి ఫ్లోర్ వరకు చూస్తే ఫ్లోర్ వైపు మొత్తం బ్లడ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇదేంది ఇట్లా బ్లడ్ ఉన్నది ఇదేందనేసి చూస్తే ముందు ఒక షాడో పిలిచినట్టుగా ఇటువైపుకు రా అనేసి పిలిచినట్టుగా ఆయన కనిపిస్తుంది. వాము ఇదేంటి ఇట్లా వస్తున్నా అనేసి మొత్తం భయపడి కంగారు పడి మెల్లమెల్లగా జారుకుంటా పక్కన పోతుంటే అక్కడ ఒక గాజు అంటే ఒక అద్దం కనిపిస్తుంది. ఆ అద్దంలో చూడగా ఈయన ఫేస్ కాకుండా ఇంకో వేరే డ్రాన్ ఫేస్ అంటే దయ్యం ఫేస్ లెక్క అక్కడ కనిపిస్తుంది. అది చూసి భయపడి కింద పడిపోతాడు. ఈ హోటల్లో ఆ రూమ్లో రావడమే కానీ ఆ రూమ్ నుంచి బయటికి పోవడం అనేది ఇంపాసిబుల్. సో గైస్, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చితే కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.